నువ్వు అనుకున్నట్టు నేను ఒంటరిదాన్ని కాను. నాకు నువ్వు ఉన్నావు, కానీ నీకు పోతున్న ప్రాణాన్ని పోనీయకుండా పట్టుకునే చెయ్యి ఒకటి కావాలని. ఇక్కడ ఏంటి ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నా? నేను తల్లి కావాలనుకుంటున్నా. అంటే నువ్వు వేరే నీకు పెళ్లి మీద? వావ్, ఇది విషయం కాదే, విశేషం. పెళ్ళేంటి? తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి, కానీ పెళ్ళెందుకు? సారీ. వస్తాయి, ఆ కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా? ఇప్పుడు చెప్పవే, ఏదో చెప్తున్నావు? కావ్య, లిసన్. నాకు ఒక తోడు కావాలి. ఓకే, కానీ ఆ తోడు పెళ్ళి హస్బెండే ఎందుకు అవ్వాలి? నా బేబీ అవ్వచ్చుగా. ఏంటి అంటే ఇప్పుడు నువ్వు బేబీని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నావా? కావ్య, నేను నమ్మి సంతోషంగా ఉన్న బంధం నాది మా అమ్మది మాత్రమే. అది మళ్ళీ అలానే పొందాలనుకుంటున్నా. నేను అమ్మకి తోడున్నట్టు, కీరు నీకు తోడున్నట్టు, నాకు నా బేబీ. లైఫ్ విల్ బి సార్టెడ్. సార్టెడ్ ఏంటి నీ పొందా? పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటావా? ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ ఏంటి? బయట నీ గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? కావ్య, 2 words, మై లైఫ్. ఓకే ఓకే ఓకే, నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకుంటాను. బట్ పెళ్ళిని బైపాస్ చేసావు ఓకే, కానీ కార్యానికైనా ఒక మగాడు కావాలి కదే. దెర్ ఇస్ అ వే. ఎలా? మిస్ అన్విత, స్టేటస్ సింగిల్, పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెన్సీ కావాలి. ఇట్స్ లీగల్ అమ్మా, ఇట్స్ లీగల్. తెలుసు. మీ కేసులో ఐవీఎఫ్ అవసరం లేదమ్మా. డాక్టర్, అయ్యూఐ కదా? బాగా రీసెర్చ్ చేసి వచ్చారు. ఈ ప్రొసీజర్ ఏంటంటే అమ్మా, ఒక డోనర్ని తీసుకుంటాం, అతని దగ్గర నుంచి ఒక హెల్తీ స్పర్మ్ ఒకటి తీసుకొని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తాం. ఓవ్యులేషన్ టైంలోనే ఇంజెక్ట్ చేయాలి కదా? గూగుల్. ఇది మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలమ్మా. మీరు అన్నిటికీ గూగుల్. ష్యూర్ డాక్టర్. థ్యాంక్స్ అమ్మా. ఆ తర్వాత 6 weeksకి గుడ్ న్యూస్. మీకు ఫామ్ ఒకటి ఇస్తాను. ఇందులో ఏంటంటే బేబీ కలర్ ఎలా ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, హైట్. డాక్టర్, కలర్ పర్లేదు, ఫీచర్స్. అమ్మా డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఆప్షన్స్ మీరు టిక్లు పెట్టి నాకు ఇస్తే సరిపోతుంది. ఇదో. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఇంకెన్ని రోజులు ఈ మ్యాగజైన్స్ మేడం? అప్డేట్ అవ్వండి, టీవీలు పెట్టండి మేడం, లోపల టైం పట్టేస్తుంది. పోనీ 3D గ్లాసెస్ కావాలా? మరీ మంచిది. ఎక్స్క్యూజ్ మీ, అతను స్పామ్ డోనర్ మ్యామ్. అన్వి, అక్కడ చూడు. వీళ్ళల్లో ఒకరే నీ బేబీకి బయాలజికల్ ఫాదర్. డాక్టర్, ఎస్ మా. డోనర్ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా? నో దట్స్ నాట్ లీగల్ అమ్మా. చట్టపరంగా దాత వివరాలు మీకు చెప్పం, మీ వివరాలు కూడా దాతకి చెప్పం. అది మీ మంచి కోసమే, ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏవి ఉండకుండా ఉండటానికి. అయినా మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఒకసారి అటు చూడండి. గుడ్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్. నా పాలసీ అన్ని మెడికల్ టెస్టులు దగ్గరుండి చేసి మీ రిక్వైర్మెంట్ తగ్గ డోనర్ని నేను తీసుకొస్తాను. మెడికల్ టెస్ట్లు ఓకే, కానీ డోనర్ క్యారెక్టర్, పర్సనాలిటీ, ఫ్యామిలీ హెరిడిటీ. టెస్ట్ల ద్వారా డోనర్ తాలూకా స్పర్మ్ క్వాలిటీని చెక్ చేయొచ్చు, కానీ స్పర్మ్ ద్వారా డోనర్ క్వాలిటీని చెక్ చేయటం నాట్ పాసిబుల్ అమ్మా. అయినా
గుణగణాలు చూడడానికి ఇది ఉన్న పెళ్ళ అంతకన్నా ఎక్కువ డాక్టర్. అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రొసీజర్ అమ్మా. బట్ ఐ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈ విషయాలన్నీ తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. అన్వి, కావ్య, నా రెసిపీస్కే నేను దగ్గరుండి ప్రతి ఇంగ్రీడియంట్ని సెలెక్ట్ చేస్తాను. ఎస్, అలాంటిది హియర్ ఇట్స్ మై బేబీ. బట్ ఎలా? డాక్టర్, మా. నా డోనర్ని నేనే తీసుకురావచ్చా? ఆ, 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 అంటే నాతో పని లేకుండా మీలో మీరే. నో, దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. ఓ. నా డోనర్ని నాకు నేనుగా సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి తీసుకుని రావచ్చా? దట్స్ నాట్ ఇల్లీగల్. యూ క్యాన్ డూ దట్. యూ క్యాన్. ఓకే, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే అమ్మా. Thanks. ఓకే, థ్యాంక్ యూ. గుడ్. ఇట్స్ నాట్ గుడ్ ఇనఫ్. ఇప్పుడు డోనర్ని కూడా వెతుకుతావా? అవును. ఎలా వస్తాయి నీకు ఇలాంటి ఐడియాలు? బేబీ కావాలి కానీ పెళ్ళొద్దు. ఎలాంటి బేబీ కావాలో అలాంటి వాళ్ళు వెతుక్కుని ప్రెగ్నెంట్ అయ్యి, దిస్ ఇస్ క్రేజీ, ఇన్సేన్, ఐ మీన్ అమేజింగ్. వావ్. నేను అనుకున్నంత ఈజీ కాదే నచ్చిన డోనర్ దొరకడం. నువ్వు వెతుకుతోంది మగాడిని. అందులో రైట్ పర్సన్ దొరకాలంటే కష్టమే. నువ్వేం అవుతున్నావు? సారీ మేడం, మిమ్మల్ని చూసి నవ్వలేదండి. యాక్చువల్లీ లోపల ఒక పర్సన్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడు, ఆ జోక్ గుర్తొచ్చి నవ్వానండి. సారీ. మ్యారేజ్ అనేది ఇంజనీరింగ్ లాంటిది. చెయ్యాలని ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు, కానీ అందరూ చేయాల్సిందే. What's up, boys? Single people make some noise. ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు బ్రో? ఏముందని సింగిల్ లైఫ్ లో? మీరు న్యూలీ మ్యారీడా? ఎస్. తెలుస్తుంది. ఎలా కూర్చున్నారు చూడండి, అతుక్కుని. ఇంత కూడా గ్యాప్ లేదు వాళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళు చూడండి 10 years మ్యారీడ్, ఎలా కూర్చున్నారు. 10 మంది పడతారు ఆ గ్యాప్లో. ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు? నేను వర్క్ చేసే ఆఫీస్లో మా హెచ్ఆర్. నువ్వు వర్క్ చేసే ఆఫీస్లో తను మీ హెచ్ఆరా? అవును. హెచ్ఆర్ ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రావడం విన్నా కానీ హెచ్ఆర్ఏ ఇంటికి రావడం ఫస్ట్ టైం వింటున్నా బ్రో. తన హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? మీ ఒడిలో మేడం. ఎలా ఫిక్స్ అయ్యావు తనే అని? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అవును బ్రో. సినిమాలు ఎక్కువ చూస్తావు. సినిమాల్లోనే కదా స్టార్ట్ అయింది ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది. ప్రతి సినిమా అదే బ్రో. హీరోయిన్ అలా ఒక స్లో మోషన్లో కార్ దిగుతుంది, పక్కనే ఉన్న గుడ్డివాడిని రోడ్ క్రాస్ చేయిస్తుంది. ఇది చూసి హీరో ఫ్లాట్. ఆ గుడ్డివాడు కూడా షాక్ లో ఉన్నాడు, నన్ను ఎందుకు రోడ్ క్రాస్ చేస్తున్నారా? ఇందాకే ఇటు నుంచి క్రాస్ చేసి అడ్డెళ్ళాను, ఇప్పుడు ఈ అక్క అటు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇటు పడేసింది. పొద్దున కుక్కటిపల్లికి వెళ్దామని బయలుదేరా, ఇప్పుడు ఉప్పల్లో ఉన్నా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. ప్రతి జనరేషన్లో లవ్ అనేది మారుతూ ఉంటుంది బ్రో. మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో అయితే చాలా మంది ఒకరినొకరు కలుసుకోలేదు, ఫోటోల్లో చూసి పెళ్లి చేసుకున్నారు. చాలా మంది ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకుంది పెళ్లి రోజు రాత్రే. అప్పుడు ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు, మేక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇక మన జనరేషన్కి అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు, మనది సింపుల్ లవ్ ఎట్ ఎవ్రీ వెబ్సైట్. ఏది దొరికితే అది. టిండర్, వాట్సాప్, ఫేస్బుక్, స్నాప్చాట్, సార్ లాగా డెస్పరేట్ అయితే లింక్డ్ ఇన్. నోబడీ నోస్ వాట్ లవ్ ఇస్ మన జనరేషన్లో. ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య అన్నీ అయిపోయాక ఇంకా ఏదైనా ఫీలింగ్స్ లాంటివి మిగిలుంటే మేబీ అదే ప్రేమేమో. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఇస్ సిద్ధు పోలిషెట్టి. థ్యాంక్ యూ. నిజం చెప్పి నవ్విస్తున్నాడు. ప్రాక్టికల్ అండ్ స్మార్ట్, గ్రేట్ కాంబినేషన్. యా, యూజువలీ ఫనీగా ఉన్న వాళ్ళు చాలా షార్ప్ మైండ్ అంట. ట్రూ, లుక్స్ లైక్ ఎ పొటెన్షియల్ డోనర్. నేను వెళ్ళి అడుగుతా. హలో, ఏమని అడుగుతావు? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, నాకు కొంచెం మీ స్పర్మ్ కావాలని అడుగుతావా? పారిపోతాడే. సూపర్ రా. రేయ్ మా బాస్. హాయ్. ఓ గుడ్ జాబ్ సిద్ధు. థ్యాంక్ యూ సార్. ఈసారి మిస్ అవ్వకూడదు, ఓకే? నీ చెక్స్ అన్నీ అయ్యేటప్పటికి ఎట్లాగో టైం పడుతుంది కదా, టికెట్ స్లో. ఫస్ట్ టైం మా బాస్ నవ్వాడు. ఈ నవ్వాడంటే షో హిట్ అయినట్టే. అంతేనట. నెక్స్ట్ టైం డబ్బులు అడుగు. ఇప్పటికీ ఫ్రీ కూపన్తో కానీ నేను వచ్చి జాయిన్ అవుతా. బార్ అక్కడ ఉంది. ఓకే ఓకే. హాయ్ సిద్ధు,
హాయ్. ఐఎమ్ అన్విత. అండ్ ఇన్ 2 words, outstanding show. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వాంట్ అ బియర్? No thanks. మీరు ఎస్ చెప్పినా నేను ఇప్పించేవాడిని కాదనుకోండి. నాకే ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు వీళ్ళు ఫ్రీ బియర్ ఇస్తున్నారు. ఏ షోకి డబ్బులు ఇవ్వరా? మీకు స్టాండప్ కామెడీ గురించి పెద్ద తెలియదు అనుకుంటా. స్టాండప్లో లేనివే 3 అండి: సిగ్గు, లజ్జ, డబ్బులు. మీరు నమ్మరు, మొన్న పెళ్ళిలో పర్ఫామ్ చేస్తే పేమెంట్ లేదని మిక్సర్ ఇచ్చారండి. నేను ఊరుకుంటానా? పొద్దున్నే దాంతో చట్నీ చేసుకొని తినొచ్చా. బ్రదర్ ఓ నిమ్మకాయ కొట్టు. ఓకే సార్. దానికి కూడా కూపన్ అడగద్దు ప్లీజ్. నింబు. నింబు. సిద్ధు, ఓ ఆటోగ్రాఫా? షూర్ షూర్. హే ఒకసారి పెన్నీవా? దీనిలో అంత మొహమాట పడేదే ఉందండి. షోకి వచ్చారు. అది థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యూ ఎంజాయ్డ్ ద షో. you're totally mistaken. అన్విత, మాస్టర్ షెఫ్, అవన్య గ్రూప్ ఆఫ్ హోటల్స్. మా హోటల్స్లో చాలా కార్పొరేట్ షోస్ జరుగుతుంటాయి. అండ్ వచ్చే షోలో మీ టాలెంట్ని షోకేస్ చేయొచ్చని ఇట్ విల్ బి అ గ్రేట్ ఆపర్చునిటీ. ఓ ప్లీజ్ తిరిగి ఇచ్చేయండి. కార్పొరేటా? 1 minute. హాయ్, ఐఎమ్ సిద్ధు పోలిశెట్టి. ఫుల్లీ కార్పొరేట్, ఫుల్లీ ప్రొఫెషనల్ కమెడియన్. యా, ఐ కెన్ డూ క్రిప్టో కరెన్సీ జోక్స్. ఆల్దో ఐ హావ్ నో I కరెన్సీ. get it. So let's meet and see where it షూర్ goes. షూర్. నేను రేపు కలుస్తాను. ఈఓడి కార్పొరేట్ ఎండ్ ఆఫ్ డే. ఫ్యాన్ అనుకుని ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు. హాయ్. కావ్య నా ఫ్రెండ్, కార్పొరేట్. ఓ కార్పొరేట్, నైస్. I'll see you tomorrow. యా యా షూర్. రైట్. ఎవర్రా ఫ్యాన్సా? రే బియర్. తన పెద్ద 5-star హోటల్ షెఫ్ అంట. కార్పొరేట్ షో ఛాన్స్ ఇస్తా అంటుందిరా. షో చాలా నచ్చిందంట. నైస్ మ్యాన్. Cheers. Yes.